జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జన సైనికులతో కిక్కిరిసిన విశాఖ వన్ టౌన్ ప్రాంతం. సేనతో సేనాని కార్యక్రమానికి తరలివచ్చిన అశేష ప్రజానికం. కూటమి నేతల ఆరోపణలకు రుషికొండ రిసార్ట్ ల్యాండ్ మార్క్ అయింది. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ మండిపాటు. సెయింట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు. విశాఖలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సేనతో సేనాని పేరిట జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశం నా భూతో నా భవిష్యత్ అనేలా సాగింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జన సైన్యంతో మున్సిపల్ స్టేడియం కిక్కిరిసింది. అధినేత పవన్ కళ్యాణ్ రాకకు ముందు కొంతమంది కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే 2014 నుండి జన సైనికుని ప్రస్తావాన్ని మరోసారి చూపిస్తూ స్క్రీన్ పై ప్రసారం చేసిన వీడియో జన సైనికుల్లో మరింత ఉత్తేజాన్ని రేకెత్తించింది. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఎనర్జీ, టాలెంట్, డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉందని, ప్రభుత్వ పరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని షాప్ ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మేజర్ ధ్యాన్ చంద్ తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ గురించి చాలా చర్చించామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయాలని, గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేయాలన్నారు. ఇప్పుడున్న పిల్లలు యూట్యూబ్, పబ్జీలకు అలవాటు పడ్డారని, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే గ్రాస్ రూట్ మూమెంటమ్ క్రియేట్ చేస్తేనే సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేశారని, ఇది ప్రారంభం మాత్రమేనని, 24,000 మంది యువకులు దాదాపు 10 క్రీడల్లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారు 462 మంది విన్నర్స్ గా నిలిచారన్నారు. పట్టుదల, కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజుల్లో మరింత మంది క్రీడాకారులు ఉద్భవిస్తారన్నారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులు పి గోపిచంద్, ఎంఎస్కే ప్రసాద్, కోనేరు హంపీని మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. వివిధ క్రీడల్లో రాణించిన సాకేత్ సాయి మైనేని, ఎర్రాజీ జ్యోతి, ఈ రజని, డి జ్యోతి కశ్రీ, షేక్ జెఫ్రిన్, పి శివారెడ్డి, సత్యగీతతో పాటు పలువురు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. Also we have international players of Andhra Pradesh alert for National Sports Day. International players our team ని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అన్న దిగే కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. ఒక టాలెంట్, ఒక డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉంది. ఈరోజు వేదికమైన కూర్చున్న వాళ్ళందరినీ ఒకసారి మీరు గమనిస్తే, ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు రాగెళ్లారంటే దాని వెనకాల చాలా ఒక త్యాగం ఉంది. హంపి గారు మాట్లాడుతూ పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అడుగుని ఉండొచ్చు, స్పోర్ట్స్ నీకు అవసరమా, భవిష్యత్తు ఉంటుందా, ఇంజనీర్ అవ్వు, ఐటీ ఉద్యోగం తీసుకో, లేదంటే ఒక డాక్టర్ అవ్వు, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వు, అన్నీ అవ్వకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వు, కానీ స్పోర్ట్స్ అవసరమా అని అడిగారు. కానీ ఇక్కడ నేను మీకు
ఒక విషయం చెప్పాలనుకున్నాం. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం పరంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. వీఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మొమెంటమ్. We want to make Andhra Pradesh a sporting capital not only for India but for the world. And I believe that change will start with the education department. That is why every Saturday is a no back day. Life skills ganindi, sports ganindi. We want to promote it in a very big way. ఒక తొలి అడుగు మాత్రమే మేము వేసాం. అన్ని సాధించామని నేను ఇక్కడ చెప్పట్లేదు. చేయాల్సింది చాలా ఉంది. ఇది కేవలం ఒక ప్రభుత్వం వల్లనే కాదు, ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా రావాలి. మనం జేఎస్డబ్ల్యూ లాంటి సంస్థలు చూసాం, అద్భుతంగా ఫండ్ చేస్తున్నాయి స్పోర్ట్స్. జిఎంఆర్ సంస్థను కూడా చూసాం. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలనేదే మన ప్రభుత్వం లక్ష్యమని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఎస్, వీ విల్ క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ విల్ ప్రమోట్ ఆల్ ఆఫ్ యూ. బట్ గోపిచంద్ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెడల్స్. మంగళగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గత 6 సంవత్సరాలుగా నేను ఉచితంగా హెల్త్ క్లినిక్స్ నడిపిస్తున్నా. ఆ హెల్త్ క్లినిక్స్ ద్వారా నాకు అనేక డేటా పాయింట్స్ వచ్చింది. తాడేపల్లి అని ఒక మండలం ఉంది మాకు. ఇక్కడ చాలా మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉంటారు. అక్కడ చూస్తే హైయెస్ట్ డయాబెటీస్ రేట్స్ ఉంది, హైయెస్ట్ హైపర్ టెన్షన్, హైయెస్ట్ కొలెస్ట్రాల్ రేట్స్ 3 వచ్చినాయి. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు ఒకటే అడిగారు, సార్ బయటికి వెళ్ళి నడవాలని ఒక పార్కులు కూడా లేవు మాకు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదని వాళ్ళు అడిగితే ఆ రోజే నేను హామీ ఇచ్చా, లేదు మంగళగిరి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దా, 45 పార్కులు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాం. దానికి మేము అడిగేశాం. ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే పెద్దలు అన్నట్టు ఆరోగ్యమే కాదు, అందరం కలిసిమెలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు వస్తాయి. అంటే గ్రేటర్ సోషల్ ఇంటిగ్రేషన్, సోషల్ హార్మనీ ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రకటించడం వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. పెదగంట్యాడ జంక్షన్ నుంచి కొత్తగాజువాక వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినప్పుడు మంత్రి నారా లోకేష్ ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని, నేడు ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ కేటాయించి ప్రభుత్వం తరపున డ్రైవర్లుగా ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు, వైసీపీ నాయకులు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ డ్రైవర్లందరిది కూడా ఒకటే బాధ అండి, ఏమీ బాధ కాదు. మా కడుపు కొట్టేసి ఆర్టీసీ బస్సు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఉచిత బస్సు రద్దు చేయాలని చెప్పేసి ఒక నిరసన ర్యాలీ మీద పోయిట్ చేస్తున్నామండి. అయితే ఈ రోజు ఆటో డ్రైవర్ బతుకుతరివి ఏంటంటే, ఈ రోజు ఎక్కడ ఉపాధి లేక ఆటో కొనుక్కొని జీవనోపాధి చేస్తున్నారండి. ఈ జీవనోపాధి చేయడం వల్ల ఒకటి మాకు ఈ ఒక ఆటో మీద మేము ఎన్ని సమస్యలు అన్నది చెప్తాను చూడండి. ఒకటి, బండి కొనుక్కుంటే 7 లక్షలెట్టి బండి కొంటున్నాం. ఆ బండి కొన్న దాని మీద ఫైనాన్స్ వాడు బతుకుతున్నాడు, డీజిల్ వాళ్ళు బతుకుతున్నారు, మెకానిక్ బతుకుతున్నారు, అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు బతుకుతున్నారు, అలాగే ట్యాక్స్ కూడా మేము కడుతున్నాం. ఎంత మేము గవర్నమెంట్ కి మేము ఆదాయం ఇప్పిస్తున్నాం. ఆ ఆదాయంలో మాకు ఒక పాల ఓట మాకు రాలేదు. అలా ఏంటంటే మా ఆటో డ్రైవర్లకు ఎట్టి కూడా ఉపాధి లేదు. ఈ రోజు ఏదో కొంతవరకు కూడా మొన్నటి వరకు 800, 1000 రూపాయలు ఏదో అలా తెచ్చుకునేవారు, ఉదయం నుంచి సాయంత్రం వేసుకుంటాయి. ఈ రోజు మన శక్తి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలందరూ ఎక్కిపోతే ఇంక మా ఆటో ఎవరు ఎక్కుతారండి? మా ఆటో ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల మేము మాకు ఎక్కిందే మహిళలు ఎక్కుతారు. ఆ మహిళలు ఎక్కడంతో మాకు కొంత సర్వీస్ కూడా మాకు లేదండి. ఈ రోజు 500 చేయడం కూడా కష్టమైపోతుంది. ఇంట్లో పిల్లలు బతకాలా, పిల్లలే చేయాలా, మా అద్దె కట్టుకోవాలండి, అద్దె బండి వేసుకుంటే అద్దె కట్టాలా, ఇవన్నీ కూడా ఉన్నాయండి. మా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మిగతా బీజేపీ అధినేత అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని, మా ఆటో కార్మికులందరినీ కూడా పట్టించుకుంటారు, గుర్తించుకుంటారని. మా ఆటో డ్రైవర్ అంటే ఎందుకు ఇల్లు లేదన్నది మేము అడుగుతున్నామండి. మేము ఈరోజు డ్రైవర్ లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, డ్రైవరే ఉండాలా. డ్రైవర్ లేకపోతే ఈరోజు ఏ బండి కూడా వెళ్తండి. ఈరోజు డ్రైవర్ కావచ్చు, పిఎం అవ్వచ్చు, ఎవరైనా సరే డ్రైవరే కావాలా.
డ్రైవర్ లేనిది డ్రైవర్ బండి తీయలేరు ఎవరు కూడా. సొంతంగా ట్రై చేయమనండి. మా డ్రైవర్లు కానీ ఇంటికాడ కూర్చుంటే ఒక్క సీఎం కూడా ఇక్కడ దేనికి కూడా వెళ్ళడం నేను చెప్తున్నానండి. హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్ లో ప్రయాణించనున్న ఈ పర్యాటక ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్నాయి. హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులో ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రయాణించారు. పర్యాటకులకు అభివాదం చేస్తూ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులో ఆయన ప్రయాణం సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని 500 పెట్టారని, అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. 250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్ను వర్తింపచేసేలా ఆదేశాలు ఇచ్చారు. పర్యాటకులంతా పర్యావరణ హితంగా వ్యవహరించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని, TU 142 గాని, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు. అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అశోక్ లైలాండ్ బస్. ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది. అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. రోడ్లు కూడా బాగుంటాయి. పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం. మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేట్టుగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్. ఈ బస్సులో కూడా ట్రావెల్ చేయాలనుకున్నాం. ఇక్కడి నుంచి అందరూ ఎమ్మెల్యేలంతా మీ బస్సు ఎక్కండి. ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు. ఒక ఆదర్శంగా
మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్. ఆంధ్ర చెస్ అసోసియేషన్, విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో వాల్తేర్ క్లబ్ వేదికగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫీడ్ రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ 2025 నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకభ్రత బాక్షి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చదరంగం ప్రపంచ ఆటల్లో ప్రఖ్యాతి వహించిందన్నారు. చదరంగం ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలగలిసి ఉంటుందన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సురేష్ మాట్లాడుతూ నవంబర్లో గుంటూరు విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగే టోర్నీ నుంచి ప్రపంచ జట్టును ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. చదరంగం క్రీడపై ఆసక్తి ఉన్నవారికి తమ అసోసియేషన్లు ఎల్లవేళలా ప్రోత్సాహకంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య సలహాదారుడు కేవీవి శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, చీఫ్ ఆర్బిటర్ ఎన్ఎం ఫణికుమార్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నీలిమా బల్లా, టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్ మణికంఠరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. చెస్ అంటే చాలా ఫోకస్, అటెన్షన్ ఉండాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఇండియాలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారండి. చిన్న వయసులో చాలామంది గ్రాండ్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారండి. సో రెగ్యులర్గా ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేయగలిగితే, చిన్న వయసులో టాలెంట్ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుండి మంచి చెస్ ప్లేయర్స్ వస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫీడే ర్యాంకింగ్ సాధించి తొందరగా గ్రాండ్ మాస్టర్గా ఎదిగి తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మన అందరికీ గర్వకారణంగా అవుతారని నేను ఆశిస్తున్నా. Thank you for having me here today. It's such an honor and I am very happy to inspire many young children to play more chess and to shine in whatever aspect they want to, because chess ante it's very dear to me and ikkada Vizag ante nenu ikkada putti periganu, so naaku Vizag ante chaala sentiment, it's home. సో ఇక్కడ టోర్నమెంట్స్ అవుతూ ఉండి ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటే, వాళ్ళు గెలుస్తూ ఉంటే నాకు చూసి చాలా ఆనందం వేస్తుంది. అండ్ చాలామంది పిల్లలు ఇంకా మోటివేట్ అయ్యి ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్టు వరల్డ్ ఛాంపియన్స్ అవి అవ్వాలి అండ్ నేను కూడా ఒక రోజు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. We are very happy to conduct this tournament in Walther Club and we are very thankful to the Walther Club. Now the world trend is dependent upon the AP only, because we are putting so many grandmasters from AP. Our goal is to go to in each school for children development, because it will help all children brain maturity and stability. And we are also going to government homes, orphans, and offering them free chess boards, free coaching, because once the orphans learn this game, their mind will be stabilized and their life will be strengthened, so they can have a mature decisions. అంతా చాలా అల్లచ్చలగా లేకుండా చాలా స్టెబిలైజ్గా ఉండగలరు పిల్లలందరూ. దాని గురించి కూడా మేము ఫ్రీగా కోచింగ్, ఫ్రీ బోర్డులు అన్నీ బాగా క్రియేట్ చేస్తాం. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖను ఆర్థిక రాజధాని చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లామని, ఆ సమయంలో ముఖ్యమంత్రి పాలన సాగించేందుకు నిర్మించిన భవనమే రుచికొండ రిసార్ట్ నిర్మాణమని, అదేమి జగన్మోహన్ రెడ్డి విలాసాలకు నిర్మించినది కాదన్నారు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నుంచి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఓ 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చర్చించినప్పుడు ఇక్కడ రుచికొండ దగ్గర నిర్మిస్తున్నటువంటి రిసార్ట్ అయితే అనుకూలంగా ఉంటుంది, అటు కాపురుపాల్లో ప్రధానమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ చేయొచ్చు, దానికి అనువుగా ఉంటుంది, పక్కనే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రికమెండ్ చేశారు. దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సరే, తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు, మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు,
సంవత్సరన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది ఋషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని, ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఒక రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అది చిన్న పూరుగుడిసే కదా, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడతా ఉంటే అది స్కీమ్ ఇల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు అలాగే పడేడుస్తారు, మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి. మనకి చేత కాదు, ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేము. ఎప్పుడన్నా 14 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చూపించండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి రిసార్టో బిల్డింగో మీ హయాంలో కట్టాము, దీన్ని చూడడానికి జనం వస్తున్నారు, జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమనండి. అబ్బాయి చేత కాదు మనకి. 5,000 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో. ఆ భవనాలు ఎలా ఉన్నాయో, వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు విమాన్ నగర్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబులు ఆవిష్కరించారు. తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. తమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరపున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రానున్న రోజుల్లో స్థానికులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆదాయం లేదు, ఉద్యోగాలు కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు. ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తారు, కానీ టైం పడుతుంది. మీ అందరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. మేము కష్టపడి పనిచేస్తాం, కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము చేయాలి. పార్టీ మీద నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు మీ మెసేజ్ 10 మందికి ఇస్తారు. వాళ్ళందరూ అందగారు అందరికి వస్తారంటే మీ అందరూ క్వాలిటీ క్యారెక్టర్ యాక్ట్ మీరు ఊహించగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ మందిని ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా 20,000, 30,000, 40,000 నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్ గా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈ కాలంలో పెరిగిన పిల్లలందరూ ఏంటంటే ఫోన్కి పరిమితం అయిపోతున్నారు. సో అది కూడా మీరు ఇవాళ యువరక్తంలో కూడా మీలాంటి ఆలోచన కొంచెం మీరు ఇవ్వాలి. మీ పిల్లల్లో కూడా ఈ సమాజంలో కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం విశాఖపట్నంలో మన ఎయిర్పోర్ట్ ముందు ఉన్నటువంటి మన కాలనీలో ముఖ్యంగా, అంటే నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాలు పెట్టాలి. అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నందమూరి తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిందే. ఎంతో మంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ డ్రీమ్ని ఈరోజు
ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ దక్కింది. విద్యార్థులే మన భవిష్యత్, మన ఆస్తి, సంపద అని భవిష్యత్తులో వచ్చే ఏఐ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను సద్వినియోగం చేసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్లో ప్రముఖ ఐటీ సంస్థ సెయింట్ ఫౌండేషన్ సహకారంతో 8 కోట్లు వెచ్చించి విశాఖ జిల్లా వ్యాప్తంగా 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, స్టైమ్ రోబోటిక్స్ ల్యాబ్స్ ను మంత్రి నారా లోకేష్ రోబో సాయంతో వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ ఏఐ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ వల్ల దేశం, ప్రపంచంలో తెలుగువారికి మెరుగైన అవకాశాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఏఐ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతోందని, ఈ ఏఐ సహాయంతో పలు పనులను టెక్నాలజీ సాయంతో చేయవచ్చని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ జీవనంలో మార్పులు రావాలని, ఇప్పుడున్న ల్యాబ్స్ లో మార్పులు రావాలని ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. అందుకే పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి పరీక్షా విధానం వరకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, విమానాలు, వ్యాక్సిన్లు వంటి అనేక పరిమాణాల వల్ల మానవ మనుగడ ముందుకు వెళ్తే పరిస్థితి బాగుంటుందన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు, బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. అంతెందుకు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలనుకున్నప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఆ శాఖ మీకు అవసరమా అని అడిగారు. సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు, మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన సైనికులతో కిక్కిరిసిన విశాఖ 1 టౌన్ ప్రాంతం. సేనతో సేనాని కార్యక్రమానికి తరలివచ్చిన అశేష ప్రజానికం. కూటమి నేతల ఆరోపణలకు రుషికొండ రిసార్ట్ ల్యాండ్ మార్క్ అయింది. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమర్ మండిపాటు. సెయింట్
ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు. విశాఖలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.